टोनी हाँ मैं फिरोज रे। अच्छा सुन घर आते आते 8 किलो चिकन लेकर आना। अच्छा सुन एक 20 किलो मटन भी लेकर आना। ओके ఈ చికెన్ ఏమిటి ఈ మటన్ ఏమిటి అవి అమ్మ కడుపులో బాడా నా పేరు సుబ్రహ్మణ్యం రా నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా పెట్టేరా పోరు ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను బాగా వాట్ డార్లింగ్ నేను టోనీని మాట్లాడుతున్నాను నాకన్నా ఫోన్లు వచ్చినాయా రే టోనీ నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా పాస్పోర్ట్ ఆఫీసర్ రా నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కనుక్కున్నాను ఒకడేమో శివాన్ అంటాడు ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు ఇంకొకటి ఫోన్ చేసి చికెను మటను తెమ్మంటారు ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు మీరు కాదురా నన్ను కాల్చుకు తింటోంది ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది అసలు ఇదే లేకపోతే అవును గుడ్ బై సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా ఇక్కడే ఉంది సార్ తీసుకోండి మొత్తం తీసుకోండి ఇదిగో సార్ థ్యాంక్ యూ సార్ మోస్ట్ వెల్కమ్ సార్ డార్లింగ్ గారు ఫోన్ మార్నింగ్ హలో రంజిత్ కుమార్ హియర్ ఎవరు అబ్బులా రాంగ్ నెంబర్ పెట్టా హలో ఆ అబ్బుల్ నేనే నీ నెంబర్ ఇచ్చింది నేనే ఒక్క నిమిషం లైన్లో ఉండు నా నెంబర్ నువ్వు ఇచ్చావా ఏరా శవాన్ని అక్కడి నుంచి తీసేశారా కారపడేది జల్లండి కుక్కలు ఈ వాసన చూడకుండా ఉంటాయి రే 3 బకెట్ల సర్ఫ్ నీళ్ళు కూడా కొట్టండి మన ఫింగర్ ప్రింట్స్ అయితే దొరకకుండా ఉంటాయి ఏంటి ఈ ఫోనా మన ఎస్ఐ గారిదిరా అదేరా పొట్టుగా ఉంటాడు పెట్టుడు మిసాలు అలా ఆవిడ ఎప్పుడు కొడతా ఉంటదని చెప్తాను ఆడిదే రే మన వాళ్ళు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇవ్వండి ఓకే ఉంటాను ఎదుగా రేష్మ ఫోన్ చేస్తుంది నిద్రపోతున్నానని చెప్పు ఈ రేష్మ ఎవరు మన కఫలింగ్ రేష్మ కప్లింగ్ నీ పనే బాగుందిరా కలికాలం సార్ ఖైదీకి బిస్లరీ మీకు కుండ నీళ్లు సార్ ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా ధర్మం చేయండి బాబు గొంతు కారిపోతుంది గురికొచ్చుకో డబ్బులు లేవు పారాపా ఓకే ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రా ఏంట్రా కాల్ తీసేది లే లే ఈ నలసక్కని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టానే పెడతాను నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి ఇదిగో అరే మాట్లాడుతూ మర్యాద దక్కదని చెప్తా అత్తి ఏంటి అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను ఓ నువ్వు చెప్పడం ఏంటే అరే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాము నేను అబద్ధం ఎప్పుడు ఒకసారి చెప్తాను. ఓహో అదొకటి ఉందన్నమాట. ఇప్పుడు సెట్ అయింది. అయితే నా డ్రీమ్ గర్ల్ తో మ్యాచ్ సెట్ అయిపోద్దా? గ్రహాల